సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ వెనుక అసలు అజెండా ఏంటి? రాజ్యసభ రేసులో జనసేన మార్క్ ఉండబోతోందా? అటు వైసీపీ సోషల్ మీడియా వార్ ను ఎదుర్కోవడంలో కూటమి నయా వ్యూహాలేంటి? ఏపీ రాజకీయ యవనికపై మరోసారి చంద్ర సేన కాంబినేషన్ అదిరిపోయే వ్యూహాలకు పదును పెట్టింది. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో దాదాపు 2 గంటలకు పైనే ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమే కాదని రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల విషయంలో కూటమి అభ్యర్థుల ఎంపికపై ఇరువురు నేతలు ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. జనసేన కోటా నుంచి ఒక పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారనే ప్రచారం జరుగుతోంది. కేవలం పదవుల పంపకాలే కాదు, వైసీపీ వైపు నుంచి ఎదురవుతున్న విమర్శల దాడిని తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ భేటీలో సీరియస్ డిస్కషన్ నడిచింది. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపవిత్రత, దానిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తొలి రోజుల్లోనే తిప్పికొట్టలేకపోయామని వారు భావించారు. అయితే లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలిసిందని సిట్టు పేర్కొన్నప్పటికీ సూత్రధారుల పాత్రపై దర్యాప్తు చేయకపోవడంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే తిరుమల లడ్డూతో పాటు విశాఖపట్నం మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన సంఘటనలో వైసీపీ చేసిన దుష్ప్రచారం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక భవిష్యత్తులో 3 పార్టీల నేతలు సమన్వయంతో ప్రెస్ మీట్లు నిర్వహించి ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని ఇరువురు నేతలు ఓ క్లారిటీకి వచ్చారు. అటు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని బాబు, పవన్ భావించారు. కార్పొరేషన్ చైర్మన్ల, డైరెక్టర్ల ఎంపికలో కూటమిలోని 3 పార్టీల కార్యకర్తలకు న్యాయం జరిగేలా పేర్లను ఖరారు చేయాలని నిర్ణయించారు. జిల్లాల స్థాయిలో ఇన్ఛార్జి మంత్రులు సమన్వయ లోపాలు లేకుండా చూసుకోవాలని, క్షేత్రస్థాయిలో విభేదాలకు తావు లేకుండా ముందుకు వెళ్లాలని చర్చించుకున్నారు. కేంద్రం నుంచి అందుతున్న సహకారం, పోలవరం, అమరావతి పనుల పురోగతితో పాటు రాబోయే బడ్జెట్ సమావేశాలపై కూడా ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు.